Hello guys, welcome to Dynamic Programming series. అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్లో చాలా యూట్యూబ్ ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఎందుకంటే ఇన్ తెలుగు డైనమిక్ ప్రోగ్రామింగ్ గురించి ఎక్కడ వీడియోస్ లేవు అండ్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి కూడా ఏం లేవు. లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇఫ్ దే వాంట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు, డైనమిక్ ప్రోగ్రామింగ్ గురించి ఏం వీడియోస్ లేవు. సో నేనేమనుకున్నా అంటే లెట్ మీ టెల్ యూ అబౌట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి, 9 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఈచ్ వేరియేషన్కి ఒక్కొక్క వీడియో. సో 10 డిఫరెంట్ వీడియోస్లో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. లైక్ ఈ 10 వీడియోస్లో డైనమిక్ ప్రోగ్రామింగ్ మొత్తం వచ్చేస్తుందా అని అంటే ఈచ్ కాన్సెప్ట్లో డిఫరెంట్ వేరియేషన్స్, లైక్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు 0/1 నాప్సాక్లో 6 డిఫరెంట్ సిమిలర్ వేరియంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ వేరియంట్ ప్రాబ్లమ్స్ అన్నీ వీల్ లుక్ ఇన్ లీడ్ కోడ్లో విల్ సాల్వ్ ఆల్ దీస్ వేరియంట్ ప్రాబ్లమ్స్. సో అప్పుడు ఏమైందంటే ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకొని ఆ తర్వాత లీడ్ కోడ్లో మళ్ళీ సాల్వ్ చేస్తే విల్ గెట్ ఐడియా అబౌట్ డైనమిక్ ప్రోగ్రామింగ్, రైట్? సో అసలు వై డైనమిక్ ప్రోగ్రామింగ్? వై అని అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎన్హాన్స్డ్ వర్షన్ ఆఫ్ రికర్షన్ యొక్క ఎన్హాన్స్డ్ వర్షన్. లైక్ రికర్షన్లో చేయలేని ప్రాబ్లమ్స్ అన్ని డైనమిక్ ప్రోగ్రామింగ్లో చేయొచ్చు. లైక్ రికర్షన్ టీఎల్ఈ ఇస్తుంది, టైం లిమిట్ ఎక్సీడ్ మేబీ వస్తుంది అప్పుడప్పుడు. లైక్ కొన్ని ప్రోగ్రామ్స్ లిమిట్ మ్యాచ్ కాకపోతే టైం లిమిట్ ఎగ్జిట్ వచ్చినప్పుడు డైనమిక్ ప్రోగ్రామింగ్ వాడతాం. సో డైనమిక్ ప్రోగ్రామింగ్లో 2 టైప్స్ ఉంటాయి. టాప్ డౌన్ అప్రోచ్ ఉంటుంది, బాటమ్ అప్ అప్రోచ్ ఉంటుంది. సో బాటమ్ అప్ అప్రోచ్ అనేది మెమోరైజేషన్ అప్రోచ్, టాప్ డౌన్ అప్రోచ్ అనేది ట్యాబులేషన్ అప్రోచ్, ఓకేనా? సో మనము రికర్షన్ చేస్తామా, రికర్షన్ నుంచి నెక్స్ట్ కన్వర్ట్ చేసేది మెమోరైజేషన్లో ఏంటంటే రికర్షన్ కోడ్ ప్లస్ డీపీ టేబుల్ ఉంటుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ మెమోరైజేషన్ నుంచి విల్ కన్వర్ట్ ఇంటూ ట్యాబులేషన్లో ఏముంటుందంటే ఓన్లీ డీపీ టేబుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మెమోరైజేషన్లో వచ్చిన రికర్షన్ డీపీ టేబుల్ ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ వచ్చేస్తుంది కదా. మళ్ళీ ట్యాబులేషన్కి ఎందుకు అని అంటే లైక్ సమ్ ప్రాబ్లమ్స్ మేబీ లైక్ ఒక 2-3 ప్రాబ్లమ్సే నేను లైక్ ఐ ఫౌండ్ స్టాక్ ఓవర్ఫ్లో వచ్చింది. సమ్ ప్రాబ్లమ్స్ స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ రికర్షన్ అనేది స్టాక్ మీద ఉన్నది కాబట్టి స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ వచ్చినప్పుడు అవర్ ప్రాబ్లమ్ విల్ నాట్ సబ్మిట్. సో దానికి విల్ డూ ట్యాబులేషన్ మెథడ్ ఓన్లీ డీపీ ఆప్టిమైజ్డ్గా ఉంటుంది. సో వి యూజ్ దిస్ ట్యాబులేషన్ మెథడ్, ఓకేనా? సో ఇదంతా లైక్ వి గో డీపర్ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. అండ్ ఆ తర్వాత సో ఇప్పుడు డైనమిక్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమేనా అని మనం ఎట్లా తెలుస్తుంది అంటే హౌ టు ఐడెంటిఫై అంటే ఫస్ట్ వన్ ఏంటంటే చాయిస్ ఉంటుంది. ఇప్పుడు మనము ఎస్ ఆర్ నో అలాంటి చాయిస్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు లైక్ ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్, లైక్ ఒక నెంబర్ని తీసుకోవాలా వద్దా అని చాయిస్ మనకు ఒక కోడ్లో వచ్చినప్పుడు అది డీపీ ప్రాబ్లం అనుకోవాలి. లైక్ వెన్ యూ సీ 1 2 3 ఇందులో సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయన్నప్పుడు మనము తీసుకుంటాం కదా, ఒకటి తీసుకుంటాం ఒకటి తీసుకోము, అట్లా డిఫరెంట్గా ఫైండ్ అవుట్ చేస్తాం కదా. దాన్ని చాయిస్ కింద కేటగరైజ్ చేసుకోవచ్చు, చాయిస్ అని వస్తుంది. సెకండ్ ఏంటంటే ఓవర్లాపింగ్ కాల్స్ అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఫెబొనాచి సిరీస్ చూస్తే ఫిబ్ ఆఫ్ 5 అన్నాం అనుకో, దాన్ని ఫిబ్ ఆఫ్ 4 చేయొచ్చు, ఫిబ్ ఆఫ్ 3 వస్తుంది. ఆ తర్వాత 4లో ఫిబ్ ఆఫ్ 3 వస్తుంది, ఫిబ్ ఆఫ్ 2 వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఎఫ్ ఆఫ్ 2 వస్తుంది, ఎఫ్ ఆఫ్ 1 వస్తుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 అనేది 2 టైమ్స్ వచ్చింది, ఓకేనా? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3 అనేది కూడా 2 టైమ్స్ వచ్చింది. సో ఇది ఓవర్లాపింగ్ ప్రాబ్లమ్స్. ఈ డీపీలో ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ 3 ప్రాబ్లం వస్తుందా, ఈ ఎఫ్ ఆఫ్ 3 అనేది ఆల్రెడీ ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం నువ్వు ఎఫ్ ఆఫ్ 3 కాల్ చేయాలనుకో డైరెక్ట్ ఇక్కడ నుంచి కాల్ చేస్తుంది, మళ్ళీ రీవాల్యుయేషన్ అవసరం లేదు, ఓకేనా? దానికి డీపీ వాడతాం. సో ఇందులో 9 డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ ఇస్ 0/1 నాప్సాక్ అండ్ అన్బౌండెడ్ నాప్సాక్, ఫెబొనాచి సిరీస్, అండ్ ఇట్లా ప్రతిదీ లైక్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ వేరియేషన్స్. అండ్ ఈ డిఫరెంట్ వేరియేషన్స్లో ఈ 9 డిఫరెంట్ వేరియేషన్స్ మీకు వస్తే యూ కెన్ సాల్వ్ అబౌట్
60 to 70 డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అంటే ఒక్కొక్క కేటగిరీ వైజ్ ఒక్కొక్క దాని మీద లైక్ దీనిలో 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనిలో మేబీ 5 ప్రాబ్లమ్స్ వస్తాయి, దీనిలో సిమిలర్ ప్రాబ్లమ్స్ ఎల్సిఎస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో 15 సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకేనా, లీస్ట్ కామన్ సబ్సీక్వెన్స్. సో ఇట్లాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో లైక్ ఇన్ దిస్ వీడియో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ knapsack, ఓకేనా. సో 0/1 knapsack అసలు ఏంటి, ఎలా వర్కౌట్ అయ్యింది అనేది మనం చూద్దాం, ఓకే. సో వెన్ వి సీ 0/1 knapsack, ఓకే, ఫస్ట్ 0/1 knapsack కన్నా ముందు knapsack 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ది ఫ్రాక్షనల్ knapsack అండ్ సెకండ్ది 0/1 knapsack అండ్ థర్డ్ది అన్బౌండెడ్ knapsack. సో ఫ్రాక్షనల్ knapsack వీల్ యూజింగ్ గ్రీడీ మెథడ్. గ్రీడీలో వాడతాం. లైక్ ఇప్పుడు ఒక బ్యాగ్ ఉందా, ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్లో బ్యాగ్ సైజ్ 6 అనుకో, మన దగ్గర ఎలిమెంట్స్ 1 2 3 ఇంకొక 2 ఉందనుకోండి. ఇప్పుడు 3 ఇందులో యాడ్ చేస్తాం, ఈ 2 ఇందులో యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎంత అయింది, 5 అయిందా. లైక్ 5 అయినాక లైక్ మన దగ్గర ఐటమ్ సైజ్ ఎక్కువ ఉంది, ఇంకొకటి 2 అనుకో, ఇది ఉందా. ఇప్పుడు ఐటమ్ సైజ్ పెద్దగా ఉంది, దీనిలో స్పేస్ తక్కువ ఉంది. సో ఈ స్పేస్ని ఫిల్ చేయడానికి మనము డివైడ్ చేయొచ్చు, మేబీ సగం ఐటమ్ కూడా ఇందులో వేయొచ్చు, ఓకేనా. సో 2 ఉందా, దీన్ని సగం చేసి దీనిలో యాడ్ చేయొచ్చు. అది ఫ్రాక్షనల్ knapsack కిందకి వస్తుంది. సో 0/1 knapsack ఏంటంటే ఏదైనా ఐటమ్ వెయ్యి లేదా వెయ్యకు, ఐటమ్ వేస్తే వేయి పూర్తిగా లేదా వెయ్యకు, 0 or 1స్లోనే నడుస్తుంది. దీనిలో ఫ్రాక్షన్స్ కూడా వస్తుంది. అన్బౌండెడ్ knapsack ఏంటంటే నువ్వు ఒకే ఐటమ్ని ఎన్నిసార్లైనా రిపీట్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు 1 2 3 ఉందా, ఇప్పుడు 1 అనేది నీకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఇచ్చింది అనుకో, బ్యాగ్లో మొత్తం 1 ఎలిమెంట్సే వేసుకో, 6కి 6 1 ఎలిమెంట్స్ వేసుకో, అది అన్బౌండెడ్ knapsack కిందకి వస్తుంది, ఓకేనా. ఇది ఈ మూడింటికి డిఫరెన్స్. సో విల్ సీ అబౌట్ 0/1 knapsack. 0/1 knapsackలో మనకు knapsack రూల్ ఏంటి, ఫస్ట్ చాయిస్ వస్తుంది, ఓకేనా. సెకండ్ వన్ ఏంటది, ఆప్టిమల్గా ఉంటుంది. ఆప్టిమల్ అంటే మన అడుగుతారు అదేంటిది, మినిమం అన్న ఫైండ్ అవుట్ చేసుకో, మ్యాక్సిమం అన్న ఫైండ్ అవుట్ చేసుకో, లార్జర్ లేదా స్మాలర్, ఇట్లా ఆప్టిమల్గా ఏదో ఒకటి కావాలన్నప్పుడు విల్ యూస్ లైక్ డిపి. అండ్ నెక్స్ట్ చాయిస్ వచ్చినప్పుడు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం దీనిలో 2 టైప్స్ ఉన్నాయని చెప్పినాం కదా, మెమోరైజేషన్, టాబులేషన్. సో వీ విల్ సీ సాల్వింగ్ knapsack ప్రాబ్లమ్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ knapsackలో మనకు వెయిట్ ఇస్తారు. వెయిట్ ఏంటంటే లైక్ లెట్ మీ టేక్ 1 3 4 5 అండ్ వాల్యూ అరే, ఇది ఒక అరే. లెట్ మీ టేక్ 1 4 5 7. ఈ డిఫరెంట్ అరేస్ ఉన్నాయి కదా, ఇది వెయిట్ ఆఫ్ ద knapsack 7 అనుకో, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి లైక్ వెన్ వి లుక్ ఇన్ టు దిస్, ఇప్పుడు ఏం అర్థమవుతుందంటే మనం ఫస్ట్ రికర్షన్లో సాల్వ్ చేద్దాం. రికర్షన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి దెన్ విల్ కన్వర్ట్ ఇంటూ మెమోరైజేషన్ అండ్ దెన్ విల్ కన్వర్ట్ దిస్ ఇంటూ టాబులేషన్, ఓకేనా. ఫస్ట్ రికర్షన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. రికర్షన్లో అంటే ఇప్పుడు ఇది వెయిట్ 7లో మనకు మ్యాక్సిమం వాల్యూ 7 వచ్చేలా మనం చేయాలి, ఓకేనా. సో మ్యాక్సిమం వాల్యూ 7 వచ్చేలా చెయ్యాలి అని అంటే లైక్ ఫస్ట్ రికర్షన్లో ఏముంటుంది, ఫస్ట్ వన్ బేస్ కండిషన్ ఉంటుంది, బేస్ కండిషన్. నెక్స్ట్ వన్ చాయిస్ డయాగ్రామ్ అంటే ఇప్పుడు ఒక ఐటమ్ ఇది ఉందా, ఇవి రెండింటిని కలిపితే ఒక ఐటమ్ కిందకు వస్తుందా, I1 ఐటమ్ అంటుందా, ఐటమ్ని తీసుకోవాలా వద్దా, దట్స్ కాల్డ్ చాయిస్ డయాగ్రామ్. ఇప్పుడు ఐటమ్ వెయిట్ అనేది I1 వెయిట్ అనేది మన knapsack వెయిట్, మన బ్యాగ్లో ఉన్న వెయిట్ కన్నా ఎక్కువ ఉందనుకో మనం తీసుకో. అండ్ ఒకవేళ తక్కువ ఉంటే వీ హ్యావ్ 2 చాయిసెస్, 2 ఆప్షన్స్, తీసుకోవాలా వద్దా, ఇవి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఓకేనా. సో దీనికి వి విల్ సీ లైక్ ఇప్పుడు 1 3 4 5 1 4 5 7 వెయిట్ 7 ఉందా, వెయిట్ 7 ఉన్నప్పుడు సో ఇప్పుడు
1 అనేది మనం knapsackలో లైక్ మనం ఎక్కడి నుంచి యాడ్ చేయాలి, రికర్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, బేస్ కండిషన్ ఏంటి, బేస్ కండిషన్లో మినిమం వాల్యూ ఉండాలి. ఎప్పుడు మినిమం వాల్యూ ఉంటే అది బేస్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మినిమం వాల్యూ ఏంటంటే నాట్ టు హ్యావ్ ఎనీ వాల్యూ ఇన్ ద అరే. సో ఒకవేళ ఐటమే ఏం లేదనుకో మన దగ్గర ఏమొస్తుంది, 0 కదా మ్యాక్సిమం ప్రాఫిట్. సో వెనుక నుంచి ఇటు వద్దాం, వెనుక నుంచి ఫస్ట్ 5 యాడ్ చేసాం. 5 యాడ్ చేస్తే మనకు వెయిట్ ఎంత వచ్చింది, 7 వచ్చింది. 7 ప్రాఫిట్ వాల్యూ వచ్చింది. సో అట్లా అన్నీ యాడ్ చేసుకుంటూ వద్దాం. సో knapsack లైక్ రికర్షన్ బేస్ కండిషన్ ఏమొచ్చింది, ఇఫ్ let me take this weight as దీని weight, let me take it as n, and value weight let me take it as m అనుకో. లైక్ n is not equals to n is ఒకవేళ 0 అయితే m ఒకవేళ 0 అయితే విల్ రిటర్న్ 0. ఓకేనా, ఎందుకంటే అందులో ఏం ఎలిమెంట్ లేదు. ఓకే, సో ఒకవేళ నెక్స్ట్ ఏంటి, weight of n minus 1 is less than or equals to m అనుకో. weight of n minus 1 is less than or equals to w అంటే దీనికన్నా లెస్ అంటే విల్ పర్ఫామ్ knapsack ఆపరేషన్. ఓకేనా, ఇక్కడ మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం ఏంటంటే రిటర్న్ math.max ఆఫ్ ఏంటి వాల్యూ ఆఫ్ n minus 1 ప్లస్ knapsack ఆఫ్ వెయిట్ కామా వాల్యూ ఆఫ్. ఇప్పుడు మనం ఈ వెయిట్ నుంచి మనకు వచ్చిన వెయిట్ని మైనస్ చేసి n minus 1 ఎలిమెంట్స్ని, అంటే లైక్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఓకేనా, అట్లా చూస్తున్నాం. ఇదొకటి మనము ఆ వాల్యూని మనం యాడ్ చేసుకుంటే, ఒకవేళ యాడ్ చేసుకోకపోతే డైరెక్ట్ knapsack ఆఫ్ వెయిట్ కామా వాల్యూ కామా w కామా n minus 1. ఓకేనా, అది ఒకవేళ వెయిట్ అనేది బ్యాక్ సైజ్ కన్నా తక్కువ ఉంటే, ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నదనుకో, ఎల్స్ ఇఫ్ వెయిట్ ఆఫ్ n minus 1 is greater than వెయిట్ అనుకో, మనం రిటర్న్ ఏం చేస్తున్నాం అంటే knapsack ఆఫ్ వెయిట్ కామా వాల్యూ కామా w కామా n minus 1. అంటే లైక్ వీఆర్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ అండ్ వీఆర్ జస్ట్ మూవింగ్ ఫార్వర్డ్. లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాం, వెయిట్ కూడా ఏం తగ్గట్లేదు, ఎందుకంటే మనకు దానికన్నా పెద్ద సైజ్ వాల్యూ ఉంది కదా, తగ్గించే స్కోప్ లేదు అక్కడ. సో దానికన్నా పెద్ద వాల్యూ ముందరికి వచ్చేస్తున్నాం. సో ఇది ఓకే, నేను లెట్ మీ రైట్ క్లియర్లీ రికర్షన్ కోడ్ క్లియర్గా రాద్దాం. రికర్షన్ కోడ్ క్లియర్గా రాస్తే we'll understand how to solve the memoization code in knapsack. వెయిట్ అరే ఉంది, వాల్యూ అరే ఉంది, వెయిట్ ఆఫ్ దీని వెయిట్. ఓకేనా, ఎన్ని ఎలిమెంట్స్ మనకు knapsack వెయిట్ ఇది. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ knapsack వెయిట్. ఒకవేళ ఎలిమెంట్స్ 0 అయినా knapsack వెయిట్ 0 అయినా రిటర్న్ 0. ఓకే, అండ్ ఇఫ్ ఒకవేళ వెయిట్ ఆఫ్ n minus 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు w, knapsack వెయిట్ కన్నా తక్కువ ఉంటే వీ హ్యావ్ టు యాడ్, అంతే కదా. సో రిటర్న్, కానీ దానిలో మనకు 2 కేటగిరీస్ ఉన్నాయి. మనం యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోవచ్చు. యాడ్ చేస్తే ఏం యాడ్ చేస్తాం, వాల్యూ ఆఫ్ n minus 1. ఓకేనా, అంటే నువ్వు ఏ వాల్యూ యాడ్ చేస్తున్నావో ఆ వాల్యూ యొక్క లైక్ ఆ వెయిట్ యొక్క వాల్యూని మనం దానికి యాడ్ చేయాలి, అప్పుడే కదా దాన్ని యాడ్ చేస్తున్నామంటే తెలుస్తుంది. సో knapsack ఆఫ్ వెయిట్ వస్తుంది, వెయిట్ అరే, వాల్యూ అరే, అండ్ knapsack వెయిట్ మైనస్ వెయిట్ అరే నుంచి n minus 1 ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్ మైనస్ అయిపోద్ది. ఇది వెయిట్ అరే వస్తుంది కదా, దాని వెయిట్ knapsack వెయిట్ నుంచి మైనస్ అయిపోయి n minus 1 ముందుకు జరిగిపోద్ది. అండ్ ముందు నెక్స్ట్ ఎలిమెంట్కి వస్తుంది. ఒకవేళ యాడ్ చెయ్యకపోతే విల్ యూజ్ knapsack ఆఫ్ వెయిట్ కామా వాల్యూ కామా అండ్
వి యూస్ డబ్ల్యూ ఎన్ మైనస్ వన్, డైరెక్ట్ జస్ట్ ముందరికి ఫార్వర్డ్ వచ్చేసినాం. ఒకవేళ ఎల్స్ ఇఫ్ వెయిట్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ knapsack వెయిట్ అయితే విల్ రిటర్న్, యాడ్ చేయకుండానే రిటర్న్ అయిపోతాం. knapsack ఆఫ్ వెయిట్ వాల్యూ డబ్ల్యూ ఎన్ మైనస్ వన్. ఓకేనా, యాడ్ చేయకుండా రిటర్న్ అయిపోతాం. దిస్ ఈజ్ ద రికర్షన్ కోడ్. ఈ రికర్షన్ కోడ్ని విల్ లైక్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ మెమోరైజేషన్ కోడ్. మెమోరైజేషన్ కోడ్లో ఏమొస్తుందంటే డీపీ టేబుల్ వస్తుంది. ఓకేనా, డీపీ టేబుల్ అనేది 2D టేబుల్. 2D టేబుల్లో మనకు 2 ఎలిమెంట్స్ కావాలి. ఓకే, సో 2 ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలంటే ఈజీ ట్రిక్ ఏంటంటే ఇందులో చేంజింగ్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు రికర్షన్ ఇది చూస్తున్నాం, ఏం వెయిట్ అనేది చేంజ్ అవుతుంది, సైజ్ ఆఫ్ అన్ అరే చేంజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ సైజ్ చేంజ్ అవుతుంది, వెయిట్. సో ఇవి రెండే చేంజింగ్ వేరియబుల్స్ కాబట్టి అవి రెండింటినే మనం ఇందులో సైజ్గా తీసుకుంటాం. NW, ఎన్ అంటే లెంత్ ఆఫ్ అన్ అరే, లైక్ మన వెయిట్ ఎంత లెంత్ ఉంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర అని. అండ్ వెయిట్ అంటే సైజ్ ఆఫ్ ద knapsack. ఓకేనా, సో ఇప్పుడు మన వెయిట్ ఏంటిది, లైక్ వెయిట్స్ ఏమున్నాయి, ఒక్క నిమిషం. వెయిట్స్ 1 3 4 5 అండ్ వాల్యూస్ ఏమున్నాయి 1 4 5 7. ఇప్పుడు ఇవి 4 వాల్యూస్ ఉన్నాయి కదా వెయిట్స్. సో n ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ knapsack వెయిట్ వచ్చేసి 7 కదా. సో డీపీ అరే ఎంత క్రియేట్ చేయాలంటే +1 క్రియేట్ చేయాలి. +1 క్రియేట్, n +1 w +1 క్రియేట్ చేయాలి. ఎందుకంటే విల్ ఫిల్ ద ఫస్ట్ వాల్యూ యాజ్ ఇనిషియలైజేషన్. ఇదంతా ఇనిషియలైజేషన్ కిందకి వెళ్ళిపోయింది. సో హియర్ ఆర్ డీపీ కోడ్ విల్ స్టార్ట్. సో ఇందులో లైక్ మెమోరైజేషన్లో వెన్ వి సీ, సో ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇందులో విల్ స్టార్ట్ ఇనిషియలైజింగ్ ఫస్ట్. డీపీ క్రియేట్, ఫస్ట్ డీపీ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఇనిషియలైజ్ చేయాలి, ఆ తర్వాత వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, డీపీని క్రియేట్ చేసి ఇనిషియలైజ్ చేసి ఆ తర్వాత ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ డీపీని మొత్తం -1తో ఫిల్ చేద్దాం. ఓకే, సో -1, సో ఇట్ మే టేక్ another paper. -1 అంటే ఓకే, ఇప్పుడు మనం స్టాటిక్ డీపీని ఫిల్ చేద్దాం. స్టాటిక్ డీపీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ డీపీ ఆఫ్ n+1 w+1. స్టాటిక్ డీపీ అయిపోయిందా, స్టాటిక్ ఇంట్ డీపీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ డీపీ n+1 w+1 అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే విల్ సీ లైక్ ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇంట్ knapsack, int array weight, int array value, int n size of the weight and int w knapsack weight ఉందా. ఆ తర్వాత సేమ్ బేస్ కండిషన్స్, ఇఫ్ n ఈక్వల్స్ టు 0 ఆర్ w ఈక్వల్స్ టు 0 అయితే విల్ రిటర్న్ 0. ఇక్కడ వరకు సేమ్ రికర్షన్ లానే ఉంది. సో ఒకవేళ ఇఫ్ డీపీ ఆఫ్ n-1 అండ్ డీపీ ఆఫ్ n-1 కాదు సారీ, డీపీ ఆఫ్ n డీపీ ఆఫ్ w ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1 అయిందనుకో, అంటే అందులో ఆల్రెడీ ఒక వాల్యూ మనం ఫిల్అప్ చేసినాం. -1 లేదంటే ఒక వాల్యూ ఆల్రెడీ ఫిల్అప్ చేసినాం. ఆ వాల్యూ ఫిల్అప్ చేసిన దాన్ని మనం డైరెక్ట్ ఇక్కడ కాల్ చేస్తున్నాం. అంటే మళ్ళీ దానికి కాల్ రన్ చేయని అవసరం లేదు. మళ్ళీ కాల్ చేసినాం అంటే రిటర్న్ డీపీ ఆఫ్ n, w. ఒకవేళ దానికి వాల్యూ ఉంటే వీల్ రిటర్న్ డైరెక్ట్లీ, లేకపోతే సేమ్ కోడ్ వెయిట్ ఆఫ్ n-1 ఒకవేళ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు w అయితే ఈసారి మనం డీపీలో యాడ్ చేస్తున్నాం డైరెక్ట్. ఓకేనా, రిటర్న్ డీపీ ఆఫ్ n, w ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి
math.max of value of n minus 1 plus knapsack of weight comma value comma n minus 1 comma w minus weight of n minus 1. ఓకేనా, అని తీసేసిన. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఇది యాడ్ చేస్తే, యాడ్ చేయకపోతే knapsack of weight comma value comma n minus 1 comma w, ఇది యాడ్ చేయకపోతే. అండ్ ఎల్స్ ఇఫ్ weight of n minus 1 అనేది గ్రేటర్ దెన్ w అయితే విల్ డైరెక్ట్లీ రిటర్న్ dp of n w knapsack weight comma value comma n minus 1 comma w knapsack weight, అంతే. సో మనకు చేంజెస్ ఎక్కడ వచ్చిందంటే ఇది ఒకటి యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ వీల్ యాడింగ్ దిస్ dp of n w అనేది మనం డైరెక్ట్లీ యాడ్ చేస్తున్నాం. ఇది మెమోరైజేషన్ కోడ్. ఓకేనా, మెమోరైజేషన్ కోడ్లో ఇంత డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఇది మెమోరైజేషన్ కోడ్. సో నెక్స్ట్ విల్ సీ టాబులేషన్. రికర్షన్లో మెమోరైజేషన్లో ఏం జరిగిందంటే లైక్ వెనక నుంచి ముందరికి వచ్చినాం. వి గో ఫ్రమ్ బ్యాక్ టు ఫార్వర్డ్, లైక్ n-1 నుంచి 0కి రీచ్ అయినాం. టాబులేషన్లో ఏంటంటే 0 నుంచి n వరకు పోతాం. సో ఏంటంటే ఇప్పుడు ఇది dp అరే అనుకోండి, ఇవన్నీ ఫిలప్ చేసి ఇక్కడ మన ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో టాబులేషన్లో dp of n w ఇది మన ఆన్సర్. సో ఇక్కడికి రీచ్ అయింది, లైక్ ఇక్కడికి రీచ్ అయ్యాక డైరెక్ట్ ఇది రిటర్న్ చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో టాబులేషన్లో నార్మల్ చేంజెస్ ఉంటాయి. నార్మల్ చేంజెస్ ఏంటంటే, లెట్ మీ చెక్ ద లైక్ ఆ వెయిట్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఉంది, వెయిట్ ఎ మినిట్. రైట్, సో వెయిట్ ఏంటంటే 1 3 4 5 వాల్యూ 1 4 5 7 ఇది ఉంది కదా. సో ఈ వెయిట్ అనేది n అన్న, ఇప్పుడు knapsack వెయిట్ ఎంత చెప్పా, 7 చెప్పా కదా, 7. ఇది knapsack వెయిట్ w. సో ఈ వెయిట్ అనేది n+1 రోస్కి తీసుకోవచ్చు, లైక్ ఇది కాలమ్స్ తీసుకోవచ్చు. సో రోస్కి కాలమ్స్కి తీసుకున్నప్పుడు n+1 తీసుకుంటాం కాబట్టి మనం 1 0 1 2 3 1 2 3 4 ఉన్నాయి కదా. సో 5 వస్తాయి. 1 0 1 2 3 4 ఇక్కడ వస్తాయి. 7 వస్తాయి. 0 1 2 3 4 5 6 7. ఓకే, ఇవన్నీ వచ్చేసి ఈ లాస్ట్ వాల్యూ మన ఆన్సర్ ఉంటుంది. ఓకేనా, లాస్ట్ వాల్యూలో ఆన్సర్ ఉన్నప్పుడు సో అది ఎలా ఫిలప్ చేస్తామనంటే, ఫస్ట్ దీనిలో వీ హ్యావ్ టు ఫిల్ దిస్ ఇనిషియలైజేషన్స్. ఇక్కడ ఇనిషియలైజేషన్ చేయాలి. ఓకేనా, ఇక్కడ 0 ఎందుకు ఇనిషియలైజ్ చేశానంటే, ఒకవేళ మన దగ్గర లైక్ వెయిట్ అరే ఎంటీ ఉందనుకో, దీని వెయిట్ అరే ఎంటీ, ఇది అరే కిందకి వస్తుంది కదా, వెయిట్ అరే ఇది ఎంటీ ఉంది మన దగ్గర. knapsack సైజు కూడా ఎంటీ. సో పాసిబిలిటీ ఏముంది, ఏం లేదు. ఓకేనా, హైయెస్ట్ వాల్యూ 0. ఒకవేళ మన దగ్గర బ్యాగ్ 1 సైజ్ బ్యాగ్ ఉంది అండ్ మన దగ్గర వెయిట్ అరేనే లేదు. వెయిట్ అరే లేనప్పుడు ఇక్కడ 0 వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా. సో ఈ రో మొత్తం 0 వచ్చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్, మన దగ్గర వెయిట్ అరే ఉంది, 1 2 3 ఉంది, కానీ బ్యాగే లేదు. ఏం ఫిల్అప్ చేస్తాం, ఏం ఫిల్అప్ చేయం కాబట్టి ఇక్కడ అన్ని 0 వచ్చేస్తాయి. సో ఇనిషియలైజేషన్ ఏంటంటే dp of I j equals to 0 when I equals to 0 or j equals to 0. ఈ రెండిట్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా dp of I j 0. ఇది ఇనిషియలైజ్ ముందే చేయాలి. ఓకేనా, ఇనిషియలైజ్ చేశాక సేమ్ థింగ్ ఇనిషియలైజ్ చేస్తే నార్మల్గా మొత్తం వర్క్ అయిపోయింది. సో మనం టాబులేషన్ కోడ్ రాద్దాం. టాబులేషన్ కోడ్ ఏంటంటే, ఫస్ట్ ఇంట్ dp అరే క్రియేట్ చేసుకుందాం. న్యూ ఇంట్ ఆఫ్ n+1 w+1 వెయిట్ +1 w+1 సైజ్ ఆఫ్ అరే క్రియేట్ చేసాం.
క్రియేట్ చేశాక నౌ ఫర్ int I equals to 0, I is less than n plus 1 I plus plus. For int j equals to 0, j is less than w plus 1 j plus plus. ఇప్పుడు ఈ టేబుల్ మొత్తం రన్ అవుతుంది ఎందుకు ఈ ఇండెక్స్లలో 0 ఫిల్అప్ చేయడానికి. సో ఇఫ్ I equals to 0 or j equals to 0 అయితే విల్ ఫిల్ dp of I j equals to 0. ఓకేనా, ఐజేని ఇది ఇనిషియలైజేషన్. సో ఇనిషియలైజేషన్ అయిపోయాక వీల్ లూప్ అంటే ఇక్కడ 0 నుంచి 0 ఈ ఎలిమెంట్ అవసరం లేదు ఇక మనకు, ఇక్కడ నుంచి 1 నుంచి రావచ్చు. ఫర్ int I equals to 1, I is less than n plus 1 I plus plus. For int j equals to 1, j is less than w plus 1 j plus plus. ఓకేనా, సో ఇప్పుడు వీల్ చెక్ లైక్ ఇఫ్ వెయిట్ ఆఫ్ I minus 1 is less than or equals to j. ఓకేనా, వెయిట్ ఆఫ్ I minus 1 అంటే ఇది కదా, లైక్ I minus 1 ఇది, సారీ ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు j. నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు j ఇది నేను చెప్పానుగా. ఇప్పుడు మన లైక్ ఇది కన్సిడర్ చేసినప్పుడు ఇది ఒకటే మన అరేలో ఉంది, ఇది కన్సిడర్ చేసినప్పుడు ఇవి 2 మన అరేలో ఉన్నాయి, ఇది కన్సిడర్ చేసినప్పుడు ఇవి 3 మన అరేలో ఉన్నాయి, ఇవి 4 మన అరేలో ఉన్నాయి. సో ఇది మన సైజ్ ఆఫ్ ద బ్యాగ్ అయిపోతుంది. సో లెస్ దెన్ ఉంటే విల్ కన్సిడర్ dp ఆఫ్ I j ఈక్వల్స్ టు లైక్ ఇందులో రిటర్న్ ఏమి ఉండదు, math.max ఆఫ్ ఇప్పుడు వాల్యూని తీసుకుంటాం లేదా వాల్యూ I minus 1లో ఏముందో వాల్యూని యాడ్ చేసుకొని ప్లస్ dp ఆఫ్ I minus 1 j మైనస్ వీటిని మైనస్ చేస్తున్నాం. ఓకేనా, I మైనస్లో ఉన్న వీటిని మైనస్ చేస్తున్నాం. ఇది ఒకవేళ మనం వాల్యూ యాడ్ చేసుకుంటే, చేయకపోతే dp ఆఫ్ I minus 1 j. ఓకేనా, అంటే j సైజ్ తగ్గాం, లైక్ -1లో ఏముందో అది మనం తీసుకోం, లైక్ 0 ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఎల్స్ కాకపోతే dp ఆఫ్ I j ఈక్వల్స్ టు dp ఆఫ్ I minus 1 j. ఓకే, రిటర్న్ నేనేం చెప్పాను, ఇది మొత్తం ఈ ఫర్ లూప్ మొత్తం ఫిల్అప్ అయిపోతుంది. ఇది లైక్ ఎంటైర్ టేబుల్ అండ్ లాస్ట్కి dp ఆఫ్ n, w చేసేస్తే మన ఆన్సర్ వస్తుంది, ఫైనల్ రిజల్ట్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఏంటంటే రిటర్న్ అనేది రాదు, ఈ రిటర్న్ రాదు, లైక్ డైరెక్ట్ న్యాప్సాక్. ఈ న్యాప్సాక్ బదులు ఏమొస్తుంది, డైరెక్ట్ dp వస్తుంది, dp ఆఫ్ ఆ వెయిట్ లైక్ I minus 1 ప్రీవియస్ ఎలిమెంట్ j అనేది వెయిట్ కింద కన్సిడర్ అయిపోద్ది. సేమ్ ఇది కూడా వాల్యూ యాడ్ అయింది, ఇక్కడ dp వస్తుంది, dpలో ఏమొచ్చింది n minus 1 అంటే I minus 1 వెయిట్ j మైనస్ వెయిట్ ఆఫ్ I minus 1 అంతే, ఆ వెయిట్ మైనస్ చేస్తే అయిపోతుంది. సో దానికి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. Like when we solve a lead code problem on knapsack, we'll have a clear understanding about this. So thank you.